సమంత మా ఇంటి బంగారం. సో నిన్ననే ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ట్రైలర్ చాలా మాస్ యాంగిల్లో ఉంది, చాలా మందిని ఆకట్టుకుంటుంది. సో నందిరెడ్డి డైరెక్షన్ మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. చాలా క్లాసిక్గా అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వేలోనే ఉంటుంది. సో మా ఇంటి బంగారం గురించి, సినిమా గురించి మాట్లాడుకోవాలంటే సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. సో కొన్ని కారణాల వల్ల అలా వాయిదా పడుతూ అండ్ జూన్ 19న రిలీజ్ కాబోతుంది. సో మళ్ళీ ఈ సినిమాకు ఒక చిన్నపాటి యుద్ధం అయితే జరగబోతుందని అయితే తెలుస్తుంది. ఎందుకంటే మోస్ట్ అవైటెడ్ మూవీ జననాయకన్ మనం చూసాము. జననాయకన్ ఎప్పుడో పొంగల్కి రిలీజ్ కావాల్సిన సినిమా కొన్ని వివాదాల వల్ల వాయిదా పడుకుంటూ వస్తుంది. విజయ్ దళపతి గారు తమిళనాడులో సీఎం కావడంతో సో భారీ హైప్ అయితే ఉంది. అండ్ విజయ్ దళపతి ఆయన కెరియర్లోనే ద లాస్ట్ మూవీ అని చెప్పుకుంటూ ప్రమోషన్ చేసుకుంటూ వస్తున్న ఈ మూవీ మీద తెలుగులో కాదు, నార్త్లో కాదు, సౌత్లో కాదు చాలా భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు కూడా సినిమాని ఎప్పుడెప్పుడు రిలీజ్ చేద్దామా, ఎప్పుడెప్పుడు భారీ హైప్లో రిలీజ్ చేద్దామని అయితే ఉన్నారు. సో మా ఇంటి బంగారం జూన్ 19th రావడంతో అండ్ జననాయకన్ కూడా అదే రోజున రిలీజ్ కాబోతుంది అని అయితే ఫిలిం నగర్ టాక్ అనమాట. సో జననాయకన్ కూడా అదే రోజు రిలీజ్ అవుతే సమంత గారికి ఒక ముప్పు అయితే తప్పదు. ఎందుకంటే నందిని రెడ్డి గారికి క్లాసిక్ ఆడియన్స్, లాంగ్ రన్ను ఆవిడ సినిమాలకు ఉన్నప్పటికీ ఇక్కడ మాస్ యాంగిల్ విజయ్ దళపతి అండ్ చూసాం భారీ హైప్ ఉంది. ఆయన సీఎం అయిన తర్వాత ఫస్ట్ మూవీ ఇది. సో కొద్దిగా పోటీ అయితే ఉంటుందన్నమాట. చూడాలి మా ఇంటి బంగారం అండ్ జననాయకన్ కరెక్ట్ అదే సమయంలో వస్తే మా ఇంటి బంగారం పోస్ట్పోన్ చేసుకుంటారా, అదే వేలో రిలీజ్ చేసుకుంటారా, సో ఏం జరుగుతుందో అండ్ జూన్ 19th వరకు అయితే మనం వెయిట్ చేయాలన్నమాట. సో దిస్ ఇస్ సాయి చరణ్. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.